ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.3లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ 13th వన్ చూడండి. 8 ఇంటూ ఎక్స్ మైనస్ 3 మైనస్ 6 మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 5 ఇంటూ 5 మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి, టర్మ్ని మల్టిప్లై చేయడానికి మనకి ఇక్కడ ఏ నెంబర్ ఇవ్వలేదు కదా, కాబట్టి మనము ఇక్కడ 1 ఉంది అని అనుకోవాలి. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ముందు సమ్ని రాసుకుందాం. 8 ఇంటూ ఎక్స్ మైనస్ 3 మైనస్ 6 మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 5 ఇంటూ 5 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఆల్ టర్మ్స్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఈ టర్మ్స్ని 8తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఈ టర్మ్స్ని మల్టిప్లై చేయడానికి నెంబర్ ఏమీ లేదు కదా, మనము ఇక్కడ 1 ఉంది అనుకోవాలి. నెక్స్ట్ ఈ టర్మ్స్ని 2తో మల్టిప్లై చేద్దాం. ఈ టర్మ్స్ని 5తో మల్టిప్లై చేసి ఫస్ట్ మనం బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం. 8 ఇంటూ ఎక్స్ 8x మైనస్ ఉంది కదా, మైనస్ 8 3s 24. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 1 ఉంది అనుకున్నాం కదా, సో 1 ఇంటూ 6 6 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2x 2x. ఇక్కడ 1 ఉంది అని అనుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 2s 4 మైనస్ 5 5s 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x. నెక్స్ట్ ఇక్కడ LH సైడ్ ఎక్స్ టర్మ్స్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్లస్ 8x ఉంది, ప్లస్ 2x ఉంది. సో ప్లస్ 8x ప్లస్ 2x ఎంత అవుతుంది, 10x అవుతుంది కదా. 10x మైనస్ ఇక్కడ కూడా మైనస్ 24 మైనస్ 6 ఉంది. మైనస్ 24 మైనస్ 6 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో 24 ప్లస్ 6 చేయాలి. 24 ప్లస్ 6 చేస్తే మనకు ఆన్సర్ 30 వస్తుంది. LH సైడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు RH సైడ్ కూడా ఎక్స్ టర్మ్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ 2x ఉంది, ఇక్కడ కూడా ప్లస్ 5x ఉంది కదా. 2x ప్లస్ 5x ఎంత అవుతుంది, 7x అవుతుంది కదా. 7x ప్లస్ 4 మైనస్ 25 ఉంది, సో ఇక్కడ మైనస్ మైనస్ అవుతుంది కదా. సో ఇక్కడ 4 మైనస్ 25 చేయాలి. 4 మైనస్ 25 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, మైనస్ 21 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 10x RH సైడ్ ఉన్న 7xని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది కదా, ప్లస్ 7x కాస్త మైనస్ 7x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 21 మైనస్ 30ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 30 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 10x మైనస్ 7x ఎంత అవుతుంది, 3x కదా. ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 21 ప్లస్ 30. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా, డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ అవుతుంది కదా సైన్. సో 21 మైనస్ 30 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, మనకు 9 వస్తుంది. బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 9 వస్తుంది. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9. 3 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా, సో 3ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసి డివిజన్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. 3 1s 3 3s. మనకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 14th వన్ చూడండి. 3 ఇంటూ n మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ 4n మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ n ప్లస్ 2 ప్లస్ 16. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ టర్మ్స్ అన్నింటినీ మల్టిప్లై చేసి బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ సమ్ని రాసుకుందాం. 3 ఇంటూ n మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ 4n మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ n ప్లస్ 2 ప్లస్ 16. ఈ టర్మ్స్ని 3తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ n 3n మైనస్ ఉంది కదా, మైనస్ 3 4s 12 ప్లస్ ఈ టర్మ్స్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 4n
8n మైనస్ ఉంది కదా, మైనస్ 2 into 5 10 is equals to 5 into n 5n plus 5 2s 10 plus 16. ఇప్పుడు ఎల్హెచ్ సైడ్ ఉన్న n టర్మ్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ 3n ఉంది, ఇక్కడ ప్లస్ 8n ఉంది. ప్లస్ 3n ప్లస్ 8n ఎంత అవుతుంది? 11n అవుతుంది. నెక్స్ట్ మైనస్ 12 ఉంది, మైనస్ 10 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 12 ప్లస్ 10 ఎంత అవుతుంది? మైనస్ 22 ఈజ్ ఈక్వల్స్ టు 5n, ఇక్కడ ప్లస్ 10 ప్లస్ 16, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10 ప్లస్ 16 ఎంత వస్తుంది? ప్లస్ 26. ఇప్పుడు వేరియబుల్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 11n ఆర్హెచ్ సైడ్ ఉన్న 5nని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసి సైన్ చేంజ్ అవుతుంది కదా, ప్లస్ 5n కాస్త మైనస్ 5n అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 26 మైనస్ 22ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసి ప్లస్ 22 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 11n మైనస్ 5n ఎంత అవుతుంది? 6n కదా. 6n ఈజ్ ఈక్వల్స్ టు 26 ప్లస్ 22 ఎంత అవుతుంది? 48 అవుతుంది. సో n వాల్యూ కనుక్కోవాలి కదా. n ఈజ్ ఈక్వల్స్ టు 48. 6 అన్నది ఎంతో మల్టిప్లై ఉంది కదా, సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. 6 1s 6 8s. n వాల్యూ ఎంత వచ్చింది మనకు? 8 వచ్చింది. ఇదే ఆన్సర్. ఇంతటితో ఎక్సర్సైజ్ 2.3 అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.